కానీ ఏంది బీఎస్ఎఫ్ఐ చాలా వెనుకబడి అనిపించింది మూడదాకా సమస్యల విషయంలో ఎక్కువ పోరాటం చేయట్లేదు అనుకునే లోపే పెద్ద ఎత్తున మీరు మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీ అడుగు పెట్టారు. అసలు ఏంది దేనికోసం పెట్టారు ప్రెస్ మీట్ అసలు? అయితే నా బీఎస్ఎఫ్ఐ ప్రతినిత్యం అనునిత్యం విద్యార్థులతో ఉంది. ఉమ్, కానీ మీడియా ముఖంగా రావడం కొద్దిగా లేట్ అవుతుంది. ఎందుకంటే మాకున్న ఇష్యూస్ లేకపోతే మేము స్టూడెంట్స్మే కదా. ఉమ్, సో ఈ ఈ భాగంలో ఈ ప్రయాణంలో కొన్నిసార్లు అటు ఇటు అవుతుంది. తప్పకుండా మేము స్టూడెంట్స్ తోటే ఉన్నామని చెప్తున్నా. ఉమ్, అయితే ఇవాళ ఇక్కడ ఇక్కడ రావాల్సింది ఇక్కడ ఇక్కడ ఎందుకు వచ్చినామంటే ఉమ్, ఉస్మానియా వేదికగా ఎందుకు చేసినామంటే మొన్న ప్రెస్ క్లబ్లో కూడా మాట్లాడినా సేమ్ డిమాలిష్ చేస్తానన్నాడు. ఉమ్, 4,000 స్కూళ్ళకు పరిమితం చేస్తానన్నాడు. దాని విషయమే మేము ప్రెస్ క్లబ్లో మేము అడ్రస్ చేసినాం బీఎస్ఎఫ్ఐ నుంచి. మళ్ళీ ఇవాళ కూడా రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయను అని ఈ వేదిక చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే నువ్వు గవర్నమెంట్ స్కూళ్ళను లేకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలను బహుజనులను నువ్వు బాగు చేయాలనుకుంటే నువ్వేం చేయకు, ఉన్న చట్టాన్ని అమలు చేయాలంటున్నా నేను. నువ్వు కొత్తగా నీ మేధాతనం అంతా తీసుకొచ్చి నువ్వు పెట్టి నువ్వు చేసేది ఏం లేదు. 2009 రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టం నువ్వు అమలు చేయి. ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థలో 25% ఫ్రీ సీట్లు మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇప్పి. నేనేమంటున్నా అంటే చట్టం అనేది ఇవ్వడానికి ఖచ్చితం కాదు. నువ్వు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసే చట్టాన్ని ఎవరు అమలు చేస్తారు? అధికారులు అమలు చేస్తారు, మంత్రులు అమలు చేస్తారు. యాజ్ ఏ విద్యాశాఖ మంత్రి నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు అమలు చేయి నీకు చేతనైతే. అప్పుడు ఆటోమేటిక్గా స్కూల్ బాగుపడతాయి. నువ్వు సపరేట్గా పోయి నేను ఇంటిగ్రేటెడ్ అవి చేస్తా, కేసీఆర్ చెప్పినట్టు కేజీ టు పీజీ విద్య చేస్తా, కేసీఆర్ చెప్పిండు పోయిండు, నువ్వు చెప్పినావు పోతావు. ఎవడు బాధపడాలి? ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవడు బాధపడతాడు? ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్ ఒక తెలంగాణలో 20,000 నుంచి 30,000 మధ్యలో జీతం చేసే ఒక పేరెంట్ ఉంటాడన్న. 20,000 నుంచి 30,000 వస్తాయి ఆయనకు. ఫీజు ₹1,00,000 చెప్తాడు. అంటే నీ సగం జీతం ఏడ పెడుతున్నాను? ప్రైవేట్ స్కూళ్ళలో పెడుతున్నావు. ఇట్లనే ఏదైనా పిల్లగానికి బాగాలేదో పిల్లకి బాగాలేదో అని చెప్తే గదే ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి నువ్వు మిగిలిన పైసలు ఖర్చు పెడుతున్నావు. నీకు మిలిగేది ఏంటిది? తల్లిదండ్రులని అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగికి ఒక గవర్నమెంట్ స్టూడెంట్ కి 1,25,000 దాకా ఖర్చు పెడుతున్నాం. ఒక ప్రైవేట్ లో ఉన్న స్టూడెంట్ కి 48,000 నుంచి 50,000 దాకా ఖర్చు పెడుతున్నాం. వాళ్ళే ఎక్కువ రిజల్ట్ ఇస్తున్నారుగా అని చెప్పి అంటున్నారు. అర్థం ఏందన్నా? ఒక స్టూడెంట్ గవర్నమెంట్ స్టూడెంట్ కి ఒక సంవత్సరంలో 1,20,000 నుంచి 1,50,000 దాకా కూడా ఖర్చు పెడుతున్నారు. ఓకే గవర్నమెంట్ అంటున్నారు వాళ్ళు. అంటున్నారు. అయితే ఒక ప్రైవేట్ స్టూడెంట్ కి 40,000 నుంచి 50,000 దాకా ఖర్చు పెడుతున్నారు. వాళ్ళే ఇంకెక్కువ రిజల్ట్ ఇస్తున్నారు ప్రైవేట్ వాళ్ళే అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆ శ్వేతపత్రం రిలీజ్ చేయి. ప్రతి స్టూడెంట్ మీద 1,00,000 నుంచి 1,50,000 మేము ఖర్చు పెడుతున్నాం అని ఏదైతే మాట ఉన్నదో దానికి నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయి. అప్పుడు ఏమవుతుంది అంటే చిత్తశుద్ధి నీకున్నదో నువ్వు మాటలు చెప్తున్నావు పని చేస్తున్నావు అని అందరికి అర్థమవుతుంది. అసెంబ్లీలో మీరు చూసినట్టయితే అసెంబ్లీలో ఏ రోజు కూడా విద్యకు సంబంధించింది కానీ వైద్యానికి సంబంధించిన ఎవరేం మాట్లాడరు. ఏమన్నా ఉంటే కాళేశ్వరం అంటాడు, గది అంటాడు, ఇది అంటాడు. ఏ చర్చ కూడా విద్యకు వైద్యానికి సంబంధించిన చర్చ లేదు. దామోదర్ రాజనరసింహ గారు ఇప్పుడు వైద్య శాఖలో ఉన్నారు. మీరు గుండె మీద చేసుకొని చెప్పురి, ఏదైనా యాక్సిడెంట్ అయితే ఫస్ట్ ఎక్కడ తీసుకుపోతారు? గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతారు. సఫోకేషన్ అయ్యి ఆక్సిజన్ మాస్కులు పెట్టుకోవాలనుకో ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆక్సిజన్ ఉండకపోతే ఉంటాడా చచ్చిపోతాడా? పేషెంట్ చచ్చిపోతాడు. ఫస్ట్ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజీలు బాగు చేయరు, ఆసుపత్రులు బాగు చేయరు. ఏది మేము కడుతున్న పన్నులతో మీ జేబులో నుంచి ఏం తీసి పెట్టమని మేము అడగం. మేము కష్టపడి మేము 100% పనులు కడుతున్నాం. బైక్ చలానాలు పడతాం, బైక్ చలానాలు కడతాం, రోడ్ ట్యాక్స్ కడతాం. ఈ పైసల మీద నడిచే ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ప్రజల కోసమే పనిచేయాలి. అంతేగాని ప్రైవేట్ వ్యవస్థలకు పనిచేస్తామంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. రేవంత్ రెడ్డి ప్రతి బహిరంగ సభలు పెట్టినప్పుడు విద్యను కాపాడుతూ అందరికీ మధ్యతరగతి పేదలందరికీ కూడా విద్యను అందిస్తా అని చెప్పి చాలాసార్లు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీలకు ఓపెనింగ్స్ పోయి అక్కడ విద్య గురించి మాట్లాడడం ఎట్లా చూస్తారు అసలు? అంటే నేను అదే అంటున్నా. ఇప్పుడు నువ్వు క్యాంపస్కి పోవాలంటే దిల్సుఖ్నగర్ నుంచి రావాలంటే శివం నుంచి రావాలి, చిక్కడపల్లి నుంచి రావాలంటే ఈ మన ఫ్లైఓవర్ నుంచి రావాలి. అంతేగాని తార్నాక నుంచి రావాలంటే ఈ స్టేషన్ నుంచి పిఎస్ నుంచి రావాలి. అంతేగాని నేను దిల్సుఖ్నగర్ నుంచి తార్నాక నుంచి వస్తా అంటే సుట్టు అవుతుంది. ఇప్పుడు చిక్కడపల్లి నుంచి నేను దిల్సుఖ్నగర్ నుంచి మళ్ళీ శివం దగ్గర నుంచి వస్తా అంటే అట్లా నీకు ఇబ్బంది అవుతుంది. నేను ఏమంటాను రేవంత్ రెడ్డి, ఇఫ్ యూఆర్ నీ విజన్ క్లియర్గా ఉన్నప్పుడు నువ్వేం చేయకు భయ్. నేనేమంటాను మళ్ళీ అదే చెప్తున్నా, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టాన్ని అమలు చేయి. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. పక్కడబందిగా ఉన్న చట్టాన్ని అమలు చేయి. నువ్వు కొత్తగా తీసుకొచ్చి చేసేది ఏం లేదంటున్నా నేను. అంటే
అంటే చివరిగా పేద మధ్యతరగతి పిల్లలకి విద్యను దూరం చేసేటువంటి కుట్ర ఏమైనా జరగబోతుందా వెనక? జరుగుతుంది ఆల్రెడీ జరుగుతుంది. మీడియా ముఖంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా మేము మేము మూసేస్తాం, ఇంటిగ్రేటెడ్ తీసుకొస్తాం, లేకపోతే ప్రభుత్వ స్కూళ్ళని మూసేస్తామంటే ప్రభుత్వ స్కూళ్ళలో ఎవడు చదువుతాడు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రెక్కాడితే డొక్కాడని ప్రాణాలు చదువుతాయి. 85% మంది బహుజనుల తీరు ఇట్లనే ఉంది తెలంగాణలో. మిగతా 15% మంది పైసలు ఉన్న గురించి నేను మాట్లాడా. ఎందుకంటే వాళ్ళు ఈడ కాకపోతే వేరే దేశంలో చదువుతారు, వేరే దేశంలో కాకపోతే పోయి వేరే ఖండంలో చదువుతారు. వాళ్ళ గురించి నేను మాట్లాడా. ఎవరైతే నా మట్టి మనిషి, నా సమాజం ఏదైతే బహుజన సమాజం ఏదైతుందో వాళ్ళు రెక్కాడితే డొక్కాడని ప్రాణాలు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా మేలు చేయాలి అనే ఉద్దేశం నీకు ఉంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయి. ఎందుకంటే నీకంటే మంచి మేధావులు కూర్చొని ఇంప్లిమెంట్ చేసిన చట్టం అది 2009. ప్రతి ఒక్క విద్యార్థి చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఆడుకోవాలి, చదువుకోవాలి, ఇంతవరకే ఉండాలి. వాళ్ళ మీద ఏ స్ట్రెస్ పడవద్దు. తల్లిదండ్రులతో సంతోషంగా ఉండాలి, పిల్లలు మంచి వాతావరణంలో పెరగాలని తీసుకొచ్చిన చట్టం అది. నీకు తెలియకపోవచ్చు రేవంత్ రెడ్డి, నీ పక్కనున్న సిఎస్నో లేకపోతే కలెక్టర్స్నో ఐఏఎస్నో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే చెప్తారు అసలు ఈ చట్టం ఏంది బాబు, ఇది ఇంకా ఏందన్నాడు. కేవలం నీ దందాల కోసం, చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ వ్యవస్థల కోసం నువ్వు పనిచేస్తున్న తీరుని ఏదైతుందో దాన్ని పక్కకు పెట్టి నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ చట్టాన్ని అమలు చేయమని నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు తమిళనాడులో మొన్న రీసెంట్గా తలపతి విజయ్ సీఎం అయిన తర్వాత చాలా తక్కువ మినిమల్ ఫీజెస్ పెట్టుకున్నాడు. ఏది ఎల్కేజీ యూకేజీకి 16,640, 9th స్టాండర్డ్కి 22,965, 10th స్టాండర్డ్కి 25,000, హార్డ్లీ 26,000 వేసుకో. ఇది ఎప్పుడు పెట్టిండు? 2026 మొన్న రీసెంట్గా ఎలక్ట్రానికి పెట్టిండు. ఈ జియో ఒకసారి మీరు జూమ్ చేసుకుంటే కనిపిస్తా అనుకుంటా. జియో నెంబర్ 42 స్కూల్ ఎడ్యుకేషన్ 37/2010. దీంట్లో ఏముంది? ఫీ పర్ స్టూడెంట్ పర్ యానం పర్ మంత్ 9,000, 12,000. హై స్కూల్ అయితే 12,000, రూరల్ అయితేనో 10,000, అర్బన్ అయితేనో 12,000. ఇది గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్లు. ఇష్టం వచ్చినట్టు లక్షలు చేస్తుంటే నువ్వు గాడిద పనులు ఏమైనా చదువుతున్నావు, గుడ్డుగురాల పనులు ఏమైనా చదువుతున్నావు? యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నువ్వు సమీక్ష నిర్వహించాలి. డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీని నువ్వు ప్రతి మంతో లేకపోతే ప్రతి ఇయర్ నువ్వు కూర్చుండబెట్టి మాట్లాడాలి. మీ డిఈఓలు ఎంఈఓలకు చెప్పాలి నువ్వు ఏమవుతుంది, డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ ఏమవుతుంది, మీరు ఎందుకు ఇంతగానో విచ్చలవిడిగా ఫీజులు పెంచుతారు, మీరేం చేస్తున్నారు, మీరు రౌండ్స్ పోతలేరా అని నీ చిత్తశుద్ధి ఉంటే నువ్వు చేస్తావు ఇవన్నీ. ఆయనకు చిత్తశుద్ధి లేకనే ఇదంతా. పైకేమో మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు అండగా ఉంటాం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్లా చేస్తున్నట్లే చేస్తున్నాం, కానీ చేతలలో ఉండాలి కదా, మాటలలో కాదని నేను చెప్తున్నా. అంటే రీసెంట్గా చూసుకుంటే హీరో విజయ్ కూడా ఆయన పెళ్ళప్పుడు ఒక మాట ఇచ్చిండు. ఆయన కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తా అని చెప్పేసి అన్న మాట ప్రకారం కూడా చెక్కులు అనేవి పంపిణీ చేయడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయలేనిది ఒక హీరో చేయడం అనేది, అంటే ఆయనకంటే క్యాపబిలిటీ ప్రభుత్వానికే ఉంటుంది ఏది చేయాలనుకున్నా కూడా. అంటే ఇంత నీరుగార్చే విషయాన్ని హీరోతో పోలిస్తే ముఖ్యమంత్రి విద్యాశాఖ కూడా ఆయన చేతులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడేది. విజయ్ దేవరకొండ అంటే ఆయన యాక్టర్, ఆయన హీరో కాదు, యాక్టర్. అచ్చంపేట నియోజకవర్గంలో ఆయన స్కాలర్షిప్స్కి ఇచ్చిండు. దానికి మళ్ళీ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అనేట ఆయన పోయి దాన్ని ఇనాగ్రేట్ చేసి ఆయన సమక్షంలో ఇప్పించుకున్నాడు. ఇంత సిగ్గు లేకుండా వాడు అని ఉంటాడా? నిన్ను ప్రజలు ఓట్లేసి గెలిపించి ప్రజలు పన్నులు కట్టుకుంటా, అచ్చంపేట ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పన్నులు కట్టుకుంటా నిన్ను ప్రజాప్రతినిధిగా మా గొంతుకగా ఉండు నువ్వు అని నిన్ను అసెంబ్లీకి పంపిస్తే ఎవరో ఒక యాక్టర్ వచ్చి సాయం చేసి నేను దాన్ని అప్రిషియేట్ చేస్తా. బట్ నీ ప్రైమరీ డ్యూటీ ఏదైతే ఉన్నదో వంశీకృష్ణ, యూఆర్ ఫెయిల్డ్ యాజ్ ఎమ్మెల్యే. వంశీకృష్ణ గారు మీరు అక్కడ ఉండి బాగు చేసి ఉంటే, స్కూళ్ళని బాగు చేసి ఉంటే, ఇప్పుడు యాక్టర్ లేకపోతే సమ్ ఎక్స్‌వైజెడ్ పర్సన్ వచ్చి సహాయం చేయాల్సిన పని ఏమున్నది? నీ పన్ను చక్కగా చేస్తే ఇంకొక ఆయన ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేట ఆయన కూడా నేను చేసిన అని చెప్పుకున్నాడు, విజయ్ దేవరకొండ చెప్పుకున్నాడు. ఎవరైనా చేస్తారు, చెప్పుకుంటారు. అది గవర్నమెంట్ 100% కూడా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుతుంది, కానీ వాళ్ళ గొప్పతనం ఎట్లయితుందో నేను అడుగుతున్నా. ఇప్పుడు నీకు ఇన్ని చట్టాలు ఉన్నాయి, నీ చేతిలో పవర్ ఉన్నది, నువ్వు ఒక సైన్ పెడితే ఆ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం నీ మాట వింటుంది. అట్లాంత పవర్ ఉన్న నువ్వు ఎవరో ఒక యాక్టర్ వచ్చి మేము స్కాలర్షిప్ పెడుతున్నావు అంటే సపోర్ట్లు కొట్టేది నువ్వు ఎమ్మెల్యేవా లేకుంటే కింద జీరో కార్యకర్తవా?
పవర్ ఉండి కూడా ఉపయోగించుకోలేకపోతున్నావు నువ్వు. అంటే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి 30 నెలలు కావస్తుందో ఉమ్. మూసీ సుందరీకరణ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఫార్మసిటీ కావచ్చు, గాంధీ సర్వర్ కావచ్చు, వీటికి నిధులు కేటాయిస్తున్న ఎదుగుదల ఫ్యూచర్లో కూడా ఇంకా ఎంప్లాయ్మెంట్ అనే సోర్స్ పెరుగుతుంది. ఇది ఎందుకు అడ్డగిస్తున్నారు, ప్రతిపక్షాలు ఎందుకు రెచ్చగొడుతున్నాయి, పేడ్ ఆర్టిస్టులు ఎందుకు పెడుతున్నాయి అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి నువ్వు పెయిడ్ ఆర్టిస్టు. అయితే ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, వాటికి నిధులు కేటాయించడంలో జాప్యం జరుగుతుంది. వీటి విషయంలో నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఏం చెప్తారు మీరు? ఎవరిని జేబులో నుంచి తీస్తున్నా నిధులన్నీ? మా పన్నులు మా కష్టాతీతం అయ్యి ఎవరిని జేబులో నుంచి తీస్తున్నారు? రేవంత్ రెడ్డి జేబులో నుంచి తీస్తుండా, లేకపోతే ఐటీ మినిస్టర్ మన శ్రీధర్ బాబు జేబులో నుంచి తీస్తురా, లేకపోతే పౌరశాఖల ఉత్తమ్ కుమార్ రెడ్డి జేబులో నుంచి ఏమైనా తీస్తుండా? ఇవన్ సొమ్ము అది మా సొమ్ము మా ఖర్చు పెట్టామంటే ఇంతగానంగా మీకు ఇబ్బంది ఎందుకు అవుతుంది? మీరు ఈ ఎంప్లాయ్మెంట్ కలిగించాల్సింది ఎక్కడ? గవర్నమెంట్ సెక్టర్లో కలిగించాలి. నువ్వు నిజంగానే దమ్ముంటే, నువ్వు నిజంగానే అంత పనిమంతుడు అయితే నువ్వు గవర్నమెంట్ సెక్టర్లో కలిపి ఈ సుందరీకరణ చేసి హైడ్రా మొన్న రీసెంట్గా రంగనాథ్ సార్ పిలిపించుకొని మాట్లాడిన విషయం మనకు అందరు తెలిసిందే. చేస్తే చేర్పికి తెప్పికి వచ్చిన తర్వాత పెంచుతామన్నారు కదా, 22,000 కూడా చేసే ఉద్యోగాలు లేక 18,000 చేసుకుంటా వాళ్ళకి నెల వేయకపోతే అడిగితే ఇట్లాంటి పరిస్థితి. నువ్వు ఎట్లా జాబ్స్ క్రియేట్ చేస్తావు? మేము ఎట్లా నమ్మాలి? ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్లో ఇన్ని వేలు ఖాళీ ఉన్నాయి, 19,000 20,000 ఖాళీ ఉన్నాయి, దాదాపు 19,000 చిల్లర నియర్ టు 20,000 ఖాళీ ఉన్నాయని చెప్పంగా 5,000 పోస్టులకి వేసినావు నువ్వు. దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ అట్టుడుకుతుంది, కళ్ళు కనిపిస్తలేవా నీకు? ఉన్నాయి ఫిల్ చేయాలంటే ఫిల్ చేస్తలేవు. ఇంకా కొత్త మనం ఎట్లా నమ్ముతారు ఎవరైనా? ఒక పని చేసి ఇగో ఈ పని చేసిన నేను నెక్స్ట్ ఈ పని చేస్తా అంటే ఎవడన్నా నమ్ముతాడు. అంతేగాని మాటలేమో కూటలు దాటుతాయి, పని ఏమో గడప దాటదు. నిన్ను ఎట్లా నమ్మాలి రేవంత్ రెడ్డి? నిన్ను మళ్ళీ రేవంత్ రెడ్డి అని మళ్ళీ ఎన్నిసార్లు ఫీల్ అవుతావేమో. నువ్వు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి పదవులు ఉన్నావు కాబట్టి నేను అడుగుతున్నాం. నీ కోసము మేము తిరిగినాం కాబట్టి మేము అడుగుతున్నాం. నిన్ను కేసీఆర్ అనేటోడు నీ ఎంత పరిపాలించిండని చెప్పి నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఏదైతే చేసినావో మేము రియలైజ్ అయ్యి నిజంగానే కదా ఆయన జాబ్లే లేదు, నువ్వు కూడా చేస్తలేవు, ఆయనకు పట్టినాకైతే నీకు పడుతుంది, నెక్స్ట్ బహుజన ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణలో అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.